ఖరీఫ్ ఈ పంట నమోదును త్వరితగతిన పూర్తి చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సంబంధిత అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి కాళ్ల మండలంలో పెద్ద అమిరం పుంత రోడ్లో ఈ పంట నమోదు కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఖరీఫ్ సాగుకు సంబంధించి ఈ పంట నమోదును రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. రైతులు సాగు చేస్తున్న పంట వివరాల నమోదుతోని పంట సాయం, పంటల బీమా తదితర ప్రభుత్వ పథకాలు అందజేయడానికి వీలవుతుందని, ఇందుకు ఈ పంట నమోదు తప్పనిసరి అన్నారు. దీనిని బాధ్యతగా తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశించారు. ఫిష్ ట్యాంక్ అవి అప్పుడు ఏం చేస్తారంటే 5 రైతుల దగ్గర కన్సల్ట్ తీసుకుని ఫిష్ ట్యాంక్ అవుతుంది. దాన్ని విడిగా డైవర్ట్ చేయడం కుదరదు కాబట్టి, సర్వే చేయడం కుదరదు కాబట్టి జాయింట్ వెల్తో ఇస్తారు. లేదు రైతులందరూ కనుక ఆమోదిస్తే కనుక ఎందుకంటే రైతులు ఇప్పుడు వీళ్ళు సర్వే చేసి మీ ఎక్స్టెంట్ ఎంత అని చెప్పేసి విలేజ్ సర్వే మండల సర్వే అంతా కూడా చెప్తారు. వీళ్ళకి నోటీస్ జనరేట్ చేస్తారు. చేసినప్పుడు మాకు ఈ ల్యాండ్ ఇది మాది కాదు, ఇంకా మాది ఇంకా ఇది ఉందని చెప్పేసి చెప్పినా కూడా వాళ్ళ అగ్రి కాకపోతే కనుక జాయింట్ మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే జాయింట్ ఒరిజినల్ ఉంటుంది కాబట్టి ఆ ఎక్స్టెంట్ వాళ్ళు చెప్తారు. దానికి ప్రాబ్లం చేస్తారు. యాక్చువల్గా ఇప్పుడు వచ్చినటువంటి ఎల్పిఎంలో రైతులు పెట్టాలనేది దాంట్లో ఇప్పుడు ఎవరున్నారు మీకు పీసీఆర్సీ కార్డు ఉన్నాయా? జనరేట్ ఇంతకుముందు ఇప్పటివరకు ఉండాలి. యాక్చువల్గా 13-18 ఎన్ని ఎకరాలు చేస్తున్నారు? 4 సంవత్సరం చేస్తున్నారా? చౌడు పొలం 4 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. 5 సంవత్సరాలు ఏం పేరు ఈ పేరు? సంవత్సరం యాక్చువల్గా వేసిన